ఒక చలికాలం రాత్రి కోటీశ్వరుడైన రాజశేఖర్ తన గదిలో శవమై కనిపించాడు. గది తలుపులు లోపల నుండి గడియపెట్టి ఉన్నాయి. కిటికీలు కూడా మూసి ఉన్నాయి. రాజశేఖర్ విషం కలిపిన కాఫీ తాగి చనిపోయాడని పోలీసులు నిర్ధారించారు. అతను చనిపోయిన సమయం రాత్రి 9 గంటలు. ఆ సమయంలో ఇంట్లో 3 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. డిటెక్టివ్ వారిని విచారించగా వారు ఇలా చెప్పారు. భార్య సునీత: నేను పక్క గదిలో పుస్తకం చదువుతున్నాను. రాత్రి 8:30కి కరెంటు పోయింది. దాంతో నేను క్యాండిల్ వెలిగించి కొనసాగించాను. వంటవాడు గోపి: నేను వంటగదిలో రాత్రి భోజనం సిద్ధం చేస్తున్నాను. కరెంటు పోయినప్పుడు చీకటిగా ఉందని పనులు ఆపేసి కరెంటు రాగానే మళ్ళీ వంట మొదలు పెట్టాను. వాచ్మ్యాన్ రాము: నేను ఇంటి బయట గేటు దగ్గర ఉన్నాను. కరెంటు పోయినప్పుడు ఎవరో రాజశేఖర్ గది కిటికీ వైపు వెళ్ళటం చూశాను. కానీ వర్షం పడటంతో ముఖం సరిగా కనిపించలేదు. క్లూస్: ఆ రాత్రి 8:30 నుండి 9:15 వరకు కరెంటు లేదు. ఆ రోజు రాత్రి అసలు వర్షమే పడలేదు. ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. సమాధానం: రాము తన స్టేట్మెంట్లో వర్షం పడటంతో ముఖం సరిగా కనిపించలేదు అని చెప్పాడు. కానీ ఆ రాత్రి అసలు వర్షమే పడలేదు. అబద్ధం చెప్పాడు. కాబట్టి అతనే హంతకుడు. అతను రాజశేఖర్ కాఫీలో విషం కలిపి ఆ నెపం కరెంటు పోయినప్పుడు ఎవరో వచ్చారని చెప్పి ఇతరుల మీదకు నెట్టాలని చూశాడు. మరొక కేసు: రామాపురం సర్పంచ్ హత్య. రామాపురం అనే పల్లెటూరులో ఎండలు మండిపోతున్న ఒక మధ్యాహ్నం ఆ ఊరు సర్పంచ్ రాఘవయ్య తన మామిడి తోటలోని గదిలో శవమై కనిపించాడు. ఎవరో ఆయన తల మీద గొడ్డలితో కొట్టి చంపేశారు. పోలీసులు 3 అనుమానితులను విచారించారు. అనుమానితులు ఇచ్చిన స్టేట్మెంట్లు: సూరయ్య: పాత శత్రువు. అయ్యా, నేను ఆ సమయంలో పొలంలో ఉన్నాను. ఎండ విపరీతంగా ఉండటంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నా నీడ చాలా పొడవుగా పడటం చూసి అబ్బా, ఇంకా చాలాసేపు పని చేయాలా అనుకున్నాను. నాకు ఈ హత్యతో సంబంధం లేదు. లచ్చన్న: పనివాడు. నేను సర్పంచ్ గారి కోసం మజ్జిగ తీసుకురావడానికి ఊరిలోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి ఆయన చనిపోయి ఉన్నారు. మూడో వ్యక్తి రంగమ్మ, పక్క తోట యజమాని. నేను నా తోటలో మామిడి కాయలు కోస్తున్నాను. ఎవరో అటువైపు పరిగెత్తటం చూశాను. కానీ ఎండ ఎక్కువ ఉండటంతో కళ్ళు మిరుమిట్లు గొలిపి సరిగా గుర్తుపట్టలేకపోయాను. ఈ విధంగా అనుమానితులు స్టేట్మెంట్ ఇచ్చారు. డిటెక్టివ్ ఈ అనుమానితుల స్టేట్మెంట్ విని హంతకుడు ఎవరో కనిపెట్టేశాడు.
సమాధానం సూరయ్య తన స్టేట్మెంట్లో మధ్యాహ్నం 12 గంటల సమయంలో నా నీడ చాలా పొడవుగా పడింది అని చెప్పాడు. కానీ సైన్స్ ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడు సరిగా నెత్తి మీద ఉంటాడు. కాబట్టి నీడ చాలా చిన్నగా పాదాల కిందే పడుతుంది. అబద్ధం చెప్పాడు కాబట్టి సూరయ్యే అంతకుడు. మరొక కేసు రచ్చబండ దగ్గర హత్య. కథనం: రామాపురం గ్రామంలో ఒక వర్షం పడుతున్న రాత్రి ఊరు పెద్దయ్య రంగయ్య తన ఇంటి వరండాలో కుర్చీలో కూర్చుని ఉండగా హత్యకు గురయ్యాడు. ఎవరో వెనక నుంచి కత్తితో పొడిచి చంపేశారు. పోలీసులు గ్రామంలోని 3 వ్యక్తులను పిలిచి విచారించారు. 3 అనుమానితులు. వారి సమాధానాలు ఇలా ఉన్నాయి. రాము పనివాడు: అయ్యా, వర్షం మొదలవగానే పశువుల కొట్టంలోకి వెళ్ళి నీళ్లు రాకుండా కప్పడానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి రంగయ్య గారు చనిపోయి ఉన్నారు. సోము పొరుగింటి వ్యక్తి ఇలా చెప్తున్నాడు. నేను ఇంట్లోనే ఉన్నాను. గట్టిగా అరుపు వినిపించగానే పరిగెత్తుకుంటూ వర్షంలో తడుస్తూ ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి ఎవ్వరూ లేరు. 3వ వ్యక్తి కిట్టయ్య మంగలి: నేను అప్పుడే షాపు మూసేసి ఇంటికి వెళ్తున్నాను. రంగయ్య గారి ఇంటి ముందు నుండి వెళ్తుండగా ఒక అపరిచిత వ్యక్తి పరిగెత్తడం చూశాను. ఈ 3 అనుమానితులు ఇలా సమాధానాలు చెప్పగానే డిటెక్టివ్ సోమును చూడగానే నువ్వు అబద్ధం చెప్తున్నావు, అంతకుడివి నువ్వే అని అరెస్ట్ చేశాడు. అది ఎలా సాధ్యం? డిటెక్టివ్ సోముని ఎలా కనిపెట్టాడు? సోము అంటే పొరుగింటి వ్యక్తి చెప్పిన మాటలు. సమాధానం: సోము తన సమాధానంలో వర్షంలో తడుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాను అని చెప్పాడు. కానీ డిటెక్టివ్ గమనించినప్పుడు సోము వేసుకున్న బట్టలు పూర్తిగా పొడిగా డ్రైగా ఉన్నాయి. వివరణ: వర్షం పడుతుంటే తడుస్తూ వచ్చిన వ్యక్తి బట్టలు తడిసి ఉండాలి. కానీ సోము బట్టలు పొడిగా ఉన్నాయంటే అతనే ఇంట్లో నుంచి రాలేదని, అప్పటికే అక్కడ ఉండి అబద్ధం చెప్తున్నాడని అర్థం. చూశారు కదా. ఈ మిస్టరీలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్లతో ఎంతమంది డిటెక్టివ్లు ఉన్నారో తెలుసుకోవటానికి వారితో ఈ వీడియోలను షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పొడుపు కథలు, మిస్టరీల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.